హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో ఎంతో తక్కువ టైంలో చాలా రుచికరంగా ప్రిపేర్ చేసుకుని ఒక చక్కటి స్నాక్స్ రెసిపీ మీకు చూపిస్తున్నానండి. ఈ పండుగ వేళల్లో తప్పకుండా ఈవినింగ్ టైం ఒక్కసారైనా ట్రై చేయండి రెసిపీ అనేది. రెసిపీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ఒక గంట ముందు 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని తగినన్ని వాటర్ అనేవి పోసుకుని నానబెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఈ క్యాబేజ్లో నేను హాఫ్ క్వాంటిటీని ఈ రెసిపీ ప్రిపరేషన్లో యూజ్ చేశాను. సో ఈ క్యాబేజ్ ని ఇలా క్యారెట్ కొబ్బరి కోరుకునే గ్రేటర్ హెల్ప్ తో మీరు ఫైన్ గా తురుముకోవచ్చు, ఆర్ఎల్స్ నైఫ్ యూజ్ చేసి వీలైనంత చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకునే ఈ క్యాబేజ్ ముక్కలన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని 2 పెద్ద ఉల్లిపాయలని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలని రఫ్ గా పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, నానబెట్టుకున్నటువంటి శనగపప్పు నుంచి వాటర్ వంపేసి ఆ శనగపప్పును వేసుకున్నాను. కొన్ని కరివేపాకులు వేసుకుని ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారం 2 కూడా వేసుకున్నాను. మీరు కారం వేసుకునేటప్పుడు పచ్చిమిర్చి క్వాంటిటీని దృష్టిలో పెట్టుకుని వేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా చేత్తోనే ఒకసారి కలుపుకోండి. అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్ది కొద్దిగా బ్యాచెస్ లో చిలకరించుకుంటూ కలుపుకోండి. మీరు ఉల్లిపాయలని క్యాబేజ్ ని బాగా పిండుతూ కలుపుకుంటే వాటర్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ అవసరం పడుతుంది. చాలా అంటే చాలా తక్కువ వాటర్ అవసరం పడుతుంది, ముందే చెప్తున్నానండి. ఎక్కువ వాటర్ పోసేసినట్టయితే పిండి పల్చగా అయిపోయి మనకి వడలు అనేవి షేప్ అవుట్ అయిపోతాయి. ఈ పండుగ సీజన్లో యూజువల్లీ అందరి ఇళ్లలో చుట్టాలు ఉంటూనే ఉంటారు కదా. సో రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే మసాలా వడ, మినపగార్లకు బదులు ఈవినింగ్ టైం ఒకరోజు ఇది ట్రై చేయండి. చాలా బాగుంటాయి, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ జస్ట్ మోడరేట్గా హీట్ చేయండి. ఎక్కువ టెంపరేచర్ ఉన్నా తక్కువ టెంపరేచర్ ఉన్నా క్యాబేజ్ అనేవి చాలా త్వరగా మాడిపోతుంది. సో జస్ట్ మీడియంగా హీట్ చేసుకోండి. ముందుగా రెడీగా ఉంచుకున్నటువంటి క్యాబేజ్ మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని వడల మాదిరిగా అరచేతుల్లో ఒత్తుకుని కాగుతున్న ఈ నూనెలోకి వేసేసి ఫ్లేమ్ని మీడియం అడ్జస్ట్ చేసుకుని ఈ వడలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా టర్న్ అయ్యే వరకు ఆయిల్లో 2 సైడ్స్ కూడా ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఈ క్యాబేజ్ వడలు అనేవి రెగ్యులర్ వడలకు లాగా మనకి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదు. పిల్లలకి సర్వ్ చేస్తున్నట్టయితే టొమాటో కెచప్తో సర్వ్ చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకునే ఒక మంచి క్విక్ స్నాక్ రెసిపీ. ఆల్మోస్ట్ ఆల్ ఇంట్లో అన్ని అవైలబిలిటీలో ఉండే ఇంగ్రీడియంట్సే. ఎక్కువ పిండిలు అవసరం లేదు, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. మీరు కావాలనుకుంటే పిండి కలుపుకునేటప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఎనీవే ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. సో కేవలం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే క్యాబేజ్ అనేది చాలా త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో వన్స్ కుక్ అయిపోయిన వీటిని ఎక్సెస్ ఆయిల్ మొత్తం డ్రైన్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి డిష్ అవుట్ చేసుకుని వేడివేడిగా ఈ ఈవినింగ్ స్నాక్ని ఇంట్లో వాళ్ళకి అందించి చూడండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చింది, హెల్ప్ఫుల్, యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మర్చిపోకుండా ఈ వీడియో లింక్ షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని కూడా మర్చిపోకుండా సెలెక్ట్ చేసుకోండి. ఈ వడలకి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ చట్నీ అవసరం లేదండి కాంబినేషన్ అనేది, ఎందుకంటే దీని బ్యూటిఫుల్ ఫ్లేవర్ అనేది మీరు మిస్ అయిపోతారు అలా చట్నీతో సర్వ్ చేసుకుంటే. సో మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.